కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. ప్రశ్నించే ఏకైక గొంతు బీజేపీ అభ్యర్థులదే కనుక ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి మల్క కొమ్రయ్య గారు 27 నాడు జరిగే ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందని కోరుతున్నాను. ఈరోజు ఉపాధ్యాయ అధ్యాపకులకు అందరికీ తెలుసు. ఎందుకనంటే 1 జూలై 23 నుంచి రావాల్సిన పిఆర్సీ ఇంతవరకు రాలేదు. మేము ప్రభుత్వంలోకి రాగానే పిఆర్సీ ఇస్తామన్నారు, ఆ పిఆర్సీ లేదు. సిపిఎస్ రద్దు అన్నారు, ఆ రద్దు లేదు. కనీసం అవి లేకున్నా సరే డిఎల్ అని ఇస్తారంటే ఇప్పటివరకు ఒక 5 డిఎల్ పెండింగ్లో ఉన్న పరిస్థితి. ఒక్క డిఏ ఇచ్చి ఆ డిఏ ఏరియర్స్ని కూడా చెల్లించలేనటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నది. అదే కాకుండా జీపీఎఫ్ లేదు. రిటైర్ అయిన ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క పెన్షనరీ బెనిఫిట్స్ను కూడా ఈరోజు చెల్లించే పరిస్థితి లేకపోతే కోర్టును ఆశ్రయించినటువంటి సందర్భాలు ఈరోజు ఉన్నాయి. కోర్టు మొట్టికాయలు వేస్తే కానీ వాళ్లకు పెన్షనరీ బెనిఫిట్స్ని చెల్లించే పరిస్థితి లేదు. ఈరోజు జీపీఎఫ్ ఏదో వాళ్ళు జమ చేసుకున్న అమౌంట్ నుంచి బిడ్డ పెళ్లికో కొడుకు పెళ్లికో లేకపోతే ఇల్లు కొనుక్కుందామని జీపీఎఫ్ లోన్ పెడితే సంవత్సరాలు గడిచినా జీపీఎఫ్ కూడా క్లియర్ చేసే పరిస్థితిలో లేదు. అది పోగా హెల్త్ కార్డు ఇస్తామన్నారు, హెల్త్ కార్డు ఇవ్వలేదు. హెల్త్ కార్డు ఇవ్వకున్నా సరే రియంబర్స్మెంట్ అనే చెల్లించే పరిస్థితి లేదు. ఈరోజు ఎవరైనా అనారోగ్యానికి గురై ఏ ఉపాధ్యాయుడు కానీ ఉద్యోగానికి అనారోగ్యానికి గురై హాస్పిటల్లో అడ్మిట్ అయితే హాస్పిటల్ బిల్లు పోను ఇప్పుడు ఆయన లీవ్ శాలరీ ఏంది సప్లిమెంటరీ బిల్లు చేస్తే ఆ సప్లిమెంటరీ బిల్లులో ఎన్నో పెండింగ్లు ఉన్నటువంటి విషయం మీ ద్వారా తెలియజేస్తున్నా. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఈరోజు ప్రశ్నించే ఏకైక వ్యక్తులు ఎవరా అంటే బీజేపీ అభ్యర్థులు మాత్రమే.